మనం యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చూస్తాం ఫ్రీ ఏఐ యాప్స్ అని. అందులో ఇప్పుడు నేను 3 ఏఐ యాప్స్ గురించి డీటెయిల్ గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ యాప్ వచ్చేసి చాట్ జీపీటీ. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే కంటెంట్ రైటింగ్. ఎగ్జాంపుల్, మనం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటాం, కానీ వీడాంటి వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతాయి, మనకి తెలీదు. అప్పుడు మనం ఈ యాప్ లో ఐ నీడ్ ఏ కంటెంట్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేశారనుకో, మనకు అది డీటెయిల్ గా రాసిస్తుంది. ఫుల్ స్క్రిప్ట్ నుండి థంబ్నెయిల్ డిజైన్ ఎలా చేసుకోవాలి, ఏ ఫాంట్స్ యూజ్ చేసుకుంటే బెటర్, ఎలాంటి వీడియోస్ మీ కంటెంట్ కి బెస్ట్ ఇస్తుంది, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ప్రతి ఒక్కటి మీకు సెకండ్స్ లో జనరేట్ చేసి ఇస్తుంది. ఈ యాప్ వచ్చేసి ఫ్రీ వర్జన్ ఉంటుంది, అది 3.5. పెయిడ్ వర్జన్ వచ్చేసి 4.5. అయినా మనకు పెయిడ్ వర్జన్ లేకున్నా ఫ్రీ వర్జన్ తోనే ఎస్సీఓ, లాంగ్ ఫార్మ్ స్క్రిప్ట్స్, టైటిల్ ఐడియాస్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే సెకండ్స్ లో జనరేట్ చేసి ఇస్తుంది. దీనికి ఏమైనా కాపీరైట్ ఇష్యూ ఉంటుందా అంటే, మనం ఈ స్క్రిప్ట్ తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లో పెడితే ఏదైనా కాపీరైట్ ఇష్యూ వస్తుందా అంటే, చాట్ జీపీటీ ఒరిజినల్ కంటెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి కాపీరైట్ ఇష్యూ ఉండదు మీ యూట్యూబ్ అకౌంట్ ఛానల్ కి. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి 11 ల్యాబ్స్. ఇది డబ్బింగ్ వాళ్ళని మార్చేసిన యాప్. 11 ల్యాబ్స్ తో రియలిస్టిక్ వాయిస్ ఓవర్స్ క్రియేట్ చేయొచ్చు. నేచురల్ హ్యూమన్ వాయిస్ లాగే ఉంటుంది. ఇందులో మనం ఏదైతే ఏఐ గా మార్చాలి అనుకుంటామో మన వాయిస్ ని, అక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంటుంది. అక్కడ మీరు మీ టెక్స్ట్ ని పేస్ట్ చేసి ఏ ఏఐ వాయిస్ మీకు కావాలో సెలెక్ట్ చేసి జనరేట్ క్లిక్ చేయగానే ఆ ఆడియో వచ్చేస్తుంది. ఇందులో మనకి స్పీచ్ టు టెక్స్ట్, డబ్బింగ్, వాయిస్ క్లోనింగ్ కూడా ఉంటాయి. ఈ వెబ్సైట్ ఎక్కువగా ఫేస్లెస్ వైటీ ఛానల్స్ కి, అంటే యూట్యూబ్ ఛానల్స్ కి, న్యూస్, ఇంకా ఫ్యాక్స్, స్టోరీ నరేషన్ వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇందులో ఫ్రీ ఇంకా పెయిడ్ వర్జన్స్ ఉంటుంది. ఫ్రీ వర్జన్ లో మనకు 10,000 క్రెడిట్స్ ఇస్తాడు. ఆ క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ కి వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ 12th మే కి యూజ్ చేశారనుకో, అవి నెక్స్ట్ మంత్ 12th జూన్ వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ 12th జూన్ కి మళ్ళీ మీ క్రెడిట్స్ 10,000 అనేది మీకు రిటర్న్ వస్తాయి. అప్పట్లో ఈ క్రెడిట్స్ అయిపోతే మాత్రం మీరు మళ్ళీ చూస్ చేసుకోవడానికి రాదు. మీరు ఒకవేళ మీరు పెయిడ్ వర్జన్ తీసుకుంటే పెయిడ్ లో అప్పుడు మీకు ఎక్కువ క్రెడిట్స్ ఇస్తాడనమాట. అవి మీరు పెయిడ్ లో ఎక్కువ వాయిసెస్, క్లోనింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు కాపీరైట్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్లో ఈ వెబ్సైట్ వాయిస్ ని సెలబ్రిటీ వాయిస్ లో గానీ, క్లోనింగ్ వాడితే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. అందుకే నార్మల్ ఏఐ వాయిస్ ని యూజ్ చేయండి. అది కూడా ఒకసారి గైడ్ లైన్స్ లో వాళ్ళు నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అంటేనే మీకు కాపీరైట్ ఉండదు. ఒకవేళ మీకు అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని చెప్పినా దానికి సొల్యూషన్ వాళ్ళ గైడ్ లైన్స్ లో ఉంటుంది. సొల్యూషన్ అంటే ఏం లేదు, వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఒకవేళ ఈ వీడియోని యూజ్ చేసుకుంటే మీరు మీ డిస్క్రిప్షన్ లో, అంటే వైటీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఇది మేము పలానా ఈ వెబ్సైట్ ని వాడాము అని చెప్పి అందులో వాళ్ళ వెబ్సైట్ ని మెన్షన్ చేయమని చెప్తుంది, వాళ్ళ లింక్ ని పెట్టమని చెప్తుంది. మీరు పెయిడ్ వర్జన్ తీసుకుంటే అది పెట్టకున్నా అవసరం లేదు, ఎందుకంటే లైసెన్స్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఉంటుంది. సో అలాగనమాట. నెక్స్ట్ థర్డ్ యాప్ లియోనార్డో ఏఐ. ఇది స్క్రిప్ట్ తీసుకొని వాయిస్ ఓవర్, విజువల్స్ యాడ్ చేసి వీడియో కన్వర్ట్ చేసే యాప్. ఫుల్ ఏఐ జనరేటెడ్ ఫేస్లెస్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. మీకు కంటెంట్ ఐడియా ఉంటే చాలు. కంటెంట్ అంటే ఏం లేదు, చెప్పాను కదా, చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మీరు మీ కంటెంట్ అయితే రెడీ చేసుకోవచ్చు. అదే స్క్రిప్ట్ ఇస్తుంది, అన్ని అదే ఇస్తుంది. ఈ యాప్ లో కూడా ఫ్రీ ఇంకా పెయిడ్ వర్జన్స్ ఉంటాయి. ఫ్రీ వర్జన్స్ లో లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ లో మీకు కొన్ని వీడియోస్ ఆర్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి ఇస్తాడు. అవి కూడా వాటర్ మార్క్ వీడియోస్, లోవర్ రిజల్యూషన్. పెయిడ్ వర్జన్ లో హెచ్డి వీడియో వితౌట్ వాటర్ మార్క్ తోటి వస్తుంది, కానీ మీరు ఎడిట్ చేసేటప్పుడు ఆ వాటర్ మార్క్ ని రిమూవ్ చేయొచ్చు ఒకవేళ ఫ్రీ వర్జన్ యూజ్ చేస్తే. ఇప్పుడు కాపీరైట్ ఏమైనా ఉంటుందా అంటే, ఇవి మాక్సిమం రాయల్టీ ఫ్రీ ఉంటాయి. అంటే లైక్ పిక్సాబై, పిక్సెల్స్, ఈ అన్స్ప్లాష్, ఇంకా ఇలాంటి వెబ్సైట్స్ ఎలా ఉన్నాయో రాయల్టీ ఫ్రీ, అంటే మన యూట్యూబ్ కంటెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. లైక్ మ్యూజిక్ గానీ, ఇప్పుడు మనం యూట్యూబ్ లైబ్రరీ తీసుకుంటే మనకి కాపీరైట్ అనేది పడదు. వేరే ఏమైనా వీడియో మ్యూజిక్ తీసుకుంటే, సినిమా మ్యూజిక్స్ కానీ అవి తీసుకుంటే మనకి కాపీరైట్ పడుతుంది. అలాగే ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. అంటే మన కంటెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు స్టాక్ ఇమేజెస్, టెంప్లెట్స్ లో లైసెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడైనా సరే మీరు వీడియోస్ ఆర్ ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తున్నారంటే ఆ రైట్స్ గైడ్ లైన్స్ ని డబల్ చెక్ చేయండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసుకొని వాయిస్ యాడ్ చేసి ఎడిట్ చేస్తాం. సో అందుకే మనం జాగ్రత్త పడాలి. ఏ వెబ్సైట్ నుండి గానీ మీకు కావాల్సినవి డౌన్లోడ్ చేసే ముందు చెక్ చేయండి. మాక్సిమం ఏఐ యాప్స్ లిమిట్స్ లోనే యూజ్ చేసుకోవడానికి ఉంటాయి. ఒకవేళ నేను ఫేస్లెస్ కంటెంట్ చేస్తా, ఏఐ వాయిస్ చేస్తా అనుకుంటే
యూట్యూబ్ వీడియోస్ కి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం బెటర్. లైసెన్స్ ఉంటుంది కాబట్టి మీకు కాపీరైట్ అనేది రాదు. అప్పుడు మీరు ఎలాంటి మీ కంటెంట్ మీ యూట్యూబ్ ఛానల్లో మానిటైజ్ కోసం అప్పుడు అవి ఫ్రీ ఎలా అయినా వాడొచ్చు. ఇవన్నీ 100% ఫ్రీ కావు. 11 labs లియనార్డో ఏఐ పెయిడ్ ప్లాన్స్ లేకపోతే ఫుల్ ఫీచర్స్ ఇవ్వవు. కాపీరైట్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి బ్లైండ్ గా ఫాలో చేయకండి. జెన్యున్ గా ప్లాన్ చేసి ఏఐ టూల్స్ ని సపోర్ట్ గా వాడండి. మానిటైజేషన్ కి అప్లై చేద్దాం అనుకుంటే ఫ్రీ ఏఐని యూస్ఫుల్ వేలో వాడండి. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.